గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. ఈరోజు మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. లాస్ట్ సాటర్డే వీడియో హెల్ప్ఫుల్ అయిందా? ఐ హోప్ మీరు అందరూ కూడా డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఒక రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి ట్రాక్ చేస్తున్నారని అనుకున్నాను. బోత్ డాక్టర్ అండ్ విజయ రెండు కూడా చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేశాయి. ఇవి యాంటిసిపేట్ చేసి ఎగ్జాక్ట్లీ టైంకే రిలీజ్ చేసామని చెప్పట్లేదు, యాక్చువల్లీ కాదు, లక్కీలీ అది కూడా కలిసి వచ్చింది. ఆ వీడియో రిలీజ్ చేసే టైంలోని నాకు అనిపించింది ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ రివైవల్ కనబడుతుంది కదా, మన వాళ్ళకి ఈ డీటెయిల్స్ అవి షేర్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా వర్క్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పి వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చాం. లక్కీలీ ఈ క్వార్టర్ నుంచే మనకి ఆ పాజిటివ్ ట్రాక్షన్ అయితే కనబడుతుంది. రెండు కంపెనీలు ఒక రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా మిగిలిన కంపెనీస్ కూడా వస్తే మనకి యాక్చువల్లీ ఇండస్ట్రీ మొత్తం రివైవల్ స్టార్ట్ అయిందా, గ్రోత్ ట్రాక్లోకి వచ్చిందా అన్నది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హోప్ నెంబర్స్ని అయితే ట్రాక్ చేస్తున్నారు అనుకున్నాను. ట్రాక్ చేయకపోతే డెఫినెట్లీ ట్రాక్ చేయండి. అండ్ ఈ రిజల్ట్ సీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజల్ట్ సీజన్లోనే మనకి యాక్చువల్లీ చాలా మంచి మంచి కంపెనీస్ అయితే దొరుకుతాయి. సో రిజల్ట్ సీజన్ అయితే యాక్టివ్గా ట్రాక్ చేయండి గైస్. అండ్ చాలా కంపెనీస్ రివైవల్ అయితే చూపిస్తున్నాయి. అలాంటి కంపెనీస్ని మనం ఎర్లీగా క్యాచ్ చేయగలిగినట్టయితే వీ కెన్ మేక్ లిటిల్ మోర్ మనీ అన్నమాట. Now let me start the questions. First question Swapna garu adugutunnaru. Hi Sagar, is it right time to invest in AMI Organics as it is having EV electrolyte manufacturing and semiconductor opportunity? Swapna garu AMI విషయంకి వచ్చేసరికి yes, వాళ్ళు న్యూ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఈజ్ రియలీ గుడ్ మేనేజ్మెంట్, నాకైతే బాగా నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళు కంపెనీకి హై ఎంట్రీ బ్యారియర్ అండ్ మంచి మోడ్స్ని అయితే బిల్డ్ చేస్తున్నారని క్లియర్లీ అర్థమవుతుంది AMI పరంగా. బట్ ఓవరాల్గా ఎగ్జిస్టింగ్ బిజినెస్ని కూడా మనం చూడాలి కదా, న్యూ ఆపర్చునిటీస్తో పాటు. ఎగ్జిస్టింగ్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి మనకి ఏపీఎస్లోని దివీస్ ఎలాగైతే లీడరో ఇంటర్మీడియట్స్లో అమ్మి కూడా అలాగా. కాకపోతే అమ్మి పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అమ్మి క్లయింట్ గురించి కూడా మీకు తెలియదు. వన్ ఆఫ్ ద లార్జ్ క్లయింట్ ఈజ్ లోరస్ ఈజ్ స్ట్రగ్లింగ్, మీకు తెలుసు. దానివల్ల వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని వన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో దాని ఒక లార్జ్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ కరెంట్లీ, దాని రిలేటెడ్గా కొంచెం ప్రెషర్ అయితే చూస్తున్నారు. బట్ మిగిలిన అదర్ థింగ్స్ అంటే మిగిలిన అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే దాని రిలేటెడ్గా మేనేజ్మెంట్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఐమ్ షూర్ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ఫ్యూచర్ ఈజ్ రియలీ గుడ్, క్లియర్లీ కనబడుతుంది ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అని. ఎందుకంటే చాలా మంచి మోడ్స్ని, హై ఎంట్రీ బ్యారియర్ ప్రొడక్ట్స్ని ఇవన్నిటి మీద మేనేజ్మెంట్ అయితే ఫోకస్ చేస్తుంది. కాకపోతే టెంపరీగా కొంచెం ప్రెషర్ ఉండే ఆస్కారం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ వీకెండ్లో రిజల్ట్స్ కూడా వచ్చాయి, ఐ హోప్ మీరు చెక్ చేశారని అనుకుంటున్నాను. మీకు స్టాండ్ అలోన్ బేసిస్లో చూసినట్టయితే పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. బట్ కన్సాలిడేటెడ్ బేసిస్లో చూసినట్టయితే కొత్తగా చాలా కంపెనీస్ని స్టార్ట్ చేశారు కదా, అక్కడ నుంచి రెవెన్యూస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఎక్స్పెన్స్లు అయితే స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి అక్కడ మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్టయితే బాటమ్ లైన్లో డ్రాప్ అయినట్టుగా కనబడుతుంది, వేరే టాప్ లైన్లో గ్రోత్ కనబడుతుంది. స్టాండర్డ్లో ఓవరాల్గా నెంబర్స్ అయితే బాగానే కనబడుతున్నాయి. అమ్మి రిలేటెడ్గా నాకు ఇమీడియట్గా వాళ్ళకి వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కనబడేది ఫెమియోన్ ఏదైతే ఉన్నది కంపెనీ, దాంతో ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా వీళ్ళు డీల్ ఏదైతే సైన్ చేశారో దాని రెవెన్యూస్ FY25 అయితే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే they'll see వెరీ గుడ్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్. అండ్ ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా వీళ్ళకి ఒక పేటెంట్ వచ్చింది. ఇది ల్యూమిటిప్రోన్ ఒక ప్రాసెస్ పేటెంట్. ఇది యాన్యుటీ ఇన్కమ్ ఇస్తుంది అన్నమాట. అమ్మి ఇంకొకటి ఏంటంటే మనం పెన్షన్ ఇన్కమ్ అనుకుంటాం కదా, అలాంటి యాన్యుటీ ఇన్కమ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఫోకస్ చేసి మేనేజ్మెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. దానివల్ల విజిబిలిటీ క్లియర్లీ కనబడుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి ఇంత ఇన్కమ్ వచ్చే ఆస్కారం ఉంటుంది అని చెప్పి. చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి మనకి అలాగా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఆస్కారాలు బిల్డ్ చేసుకునే కంపెనీస్ అన్నమాట. అమ్మి ఈజ్ వన్ సచ్ కంపెనీ. అండ్ మీరు ఎలక్ట్రోలైట్స్ రిలేటెడ్గా అడిగారు కదా, వాళ్ళు కరెంట్ ఎలక్ట్రోలైట్స్ వినిలిన్ కార్బొనేట్ అండ్ అలాగే ఫ్లోరో ఈథేన్ కార్బొనేట్ ఒక కెపాసిటీస్ కూడా 500 నుంచి 2000 వరకు పెంచబోతున్నారు. అండ్ ఇంకొక 6 more ఎలక్ట్రోలైట్స్ అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగైతే లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ క్వార్టర్లీ కాన్ఫరెన్స్ కాల్ ఒక ట్రాన్స్క్రిప్ట్ వస్తే అది చదివితే ఇంకేమైనా డెవలప్మెంట్స్ జరిగాయని అర్థమవుతుంది. ఓవరాల్గా ఫ్యూచర్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఇట్స్ రియలీ గుడ్ కంపెనీ. కాకపోతే టెంపరీ మీకు ఇమ్మీడియట్గా ఏమైనా జంప్ కనబడుతుంది అంటే దట్ ఈస్ డౌట్ఫుల్ అన్నమాట. ఓవరాల్గా అమ్మి గురించి మాట్లాడుకోవాలంటే ఒకవేళ 5-10 years ఇలా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం రియలీ స్ట్రాంగ్ కంపెనీ ఫర్ ష్యూర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి మోడ్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి అలా ఆలోచించే వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అన్నమాట. అంటే SIP రూపంలో చూడడానికి బాగుంటుంది. కాకపోతే ఇంకా ఫర్దర్గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. కానీ ఇమీడియట్గా చాలామంది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా రిటర్న్ కనపడాలని ఆలోచిస్తుంటారు. అలాంటి సినారియోస్లో మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ చేసే ఆస్కారం ఉంటుంది. బట్ ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్ అనేది నా వ్యూ అండి.
మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి వాళ్ళు క్వశ్చన్ రాసినారో అలా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మా వరకు రీచ్ అవుతాయి. మా నెక్స్ట్ క్వశ్చన్ వీరభద్రరావు గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 30 years and having 8 years service if I continue. My portfolio has MFs and stocks at a 60:40 ratio and present value of the portfolio is 1.1 crores and having emergency fund of 10 lakhs. My PF is 1 crore as on date. My monthly SIP in different funds is 25,000 rupees per month and I also have term insurance and pension fund. For that I am paying 30,000 rupees per month. This to be continued till 60 years. Question 1. I am expecting my monthly income should be 1 lakh per month after my retirement, living in a good city like Vizag or similar. Suggest how to get it. Second question. Presently my and my family health is taken care by company. After retirement how to take care, please suggest. ఓకే, మీరు చాలా నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో 1.1 crore ఉన్నదన్నారు కదండి, అండ్ అది ప్లస్ మంత్లీ 25,000 రూపీస్ ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నా అన్నారు కదా. నెక్స్ట్ 8 years పాటు ఈ ఎస్ఐపిని ఇలాగే కంటిన్యూ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఉంచారనుకోండి అండ్ అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ జనరేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కొంచెం ఎక్కువ కూడా జనరేట్ అయ్యే ఆస్కారం ఉన్నది ఈక్విటీస్ కాబట్టి, బట్ ఓకే లెట్స్ గో కన్సర్వేటివ్. 12% తీసుకున్నట్టయితే 3 crore 11 lakh కార్పస్ అయితే బిల్డ్ అవ్వచ్చు ఆన్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. వెన్ ఇట్ కమ్స్ టు మీ పిఎఫ్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో అక్కడ 1 crore కార్పస్ ఉన్నదన్నారు. మంత్లీ ఎంత వెళ్తున్నదన్నది మీరు అందులో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఆ నెంబర్ ఇక్కడ ఇన్పుట్ చేయట్లేదు. నెక్స్ట్ 8 yearsలోని ఇక్కడ కన్సర్వేటివ్లీ 7% రిటర్న్ తీసుకున్నట్టయితే 1.74 crores అవుతుందండి. ఈ రెండు కార్పస్ ఎండ్ అమౌంట్లు ఏవైతున్నాయో అంటే మీ నెక్స్ట్ 8 years తర్వాత ఎండ్ అమౌంట్ వుడ్ బి 4 crore 86 lakh రూపీస్ అవుతుందండి. ఈ 4 crores 86 lakhs కార్పస్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని ఎక్కడో చోట పార్క్ చేస్తారు కదా, అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఈక్విటీస్ ఇవన్నీ ఎలొకేషన్ తగ్గిస్తారు కాబట్టి లెట్స్ సే డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో మెజారిటీ పోర్ట్ఫోలియో పార్క్ చేస్తారు అనుకుందాం. పార్క్ చేసినట్టయితే 8% అంటే డెట్ ఈక్విటీ మిక్స్లో పార్క్ చేస్తే 8% రిటర్న్ జనరేట్ అవుతుంది అనుకోండి. దెన్ దిస్ వుడ్ బి ద రిటర్న్ యాన్యువల్ బేసిస్లో జనరేట్ అయ్యేది. అండ్ మీరు పర్ మంత్ 1 lakh అన్నారు కాబట్టి యాన్యువల్లీ 12 lakhs విత్డ్రా చేసినట్టయితే మీకు ఎండ్ కార్పస్ అయితే ఎంత ఉంటుంది. సో ఇలా దాని నెక్స్ట్ ఇయర్ నేను ఏం తీసుకున్నానంటే ప్రీవియస్ ఇయర్ ఎంతైతే విత్డ్రా చేశారో దానికి ఇంకో 8% యాడ్ చేశాను. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా కంఫర్టబుల్లీ మీరు క్యాపిటల్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు అండి. సో మీ క్యాష్ ఫ్లోస్ అయితే సరిపోతాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వీటిని ఇలాగే కంటిన్యూ చేసినా కూడా మీరు అనుకుంటున్న గోల్ అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేసేయగలరు. సో దే షుడ్ నాట్ బి ఎనీ ఛాలెంజ్ నాకైతే ఇక్కడ కనబడలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువ విత్డ్రా చేసినా కూడా అంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఇంకొంచెం ఎక్కువ విత్డ్రా చేసినా కూడా మీ కార్పస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అడిగారు కదా. ఎస్ డెఫినెట్లీ మీరు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ కాబట్టి పోస్ట్ రిటైర్మెంట్ మీకు హెల్త్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే హెల్త్ కవరేజ్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్యామిలీకి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చాక ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వు. హెల్త్ ప్రాబ్లం రాకముందు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుని ఉండాలి. సో అలా తీసుకున్నాం అనుకుంటే రేపు ఏదైనా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ వచ్చినా కూడా ఆ పాలసీని కంటిన్యూ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఎనీవేస్ 8 years ఉన్నది కాబట్టి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అయితే కరెక్ట్. సో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి అండ్ మీ కార్పస్ అయితే సరిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మాధురిలత గారు అడుగుతున్నారు. హాయ్ సార్, నాకు 2 మగపిల్లలు 2 years and 6 years. నేను వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేద్దామని నా డీమ్యాట్ అకౌంట్లో కాకుండా వాళ్ళకి సపరేట్గా మైనర్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నా డీమ్యాట్ అకౌంట్లో నా సేవింగ్స్ అండ్ నా రిటైర్మెంట్ మాత్రం మెయింటైన్ చేద్దామని, సో దట్ వాళ్ళ ఫ్యూచర్ వరకు అవి నేను విత్డ్రా చేయకుండా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. ఓకే, వెరీ గుడ్ ఐడియా అండి. ఓకే, నౌ కమింగ్ టు హర్ క్వశ్చన్స్. నా ఆలోచన కరెక్టేనా? సెకండ్, మైనర్ డీమ్యాట్ అకౌంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా? ఫస్ట్ మీ ఆలోచన పరంగా మాట్లాడాలంటే మాత్రం ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండి. దీన్ని మెంటల్ అకౌంటింగ్ అంటారన్నమాట. మనం సపరేట్ ఈచ్ గోల్కి సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మన పోర్ట్ఫోలియోలోని ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని కూడా అలా మ్యాప్ చేసుకున్నాం అనుకోండి, మన గోల్ వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే అలాగే మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇది పిల్లలకి అని చెప్పి సపరేట్గా పెట్టినట్టయితే వాళ్ళ ఫ్యూచర్కి అలాగే వదిలేస్తాం. లేదా అలా కాకుండా అన్నింటిలో మిక్స్ చేసినట్టయితే మనకి ఏదైనా మేజర్ ఖర్చు వచ్చింది అనుకోండి, ఆ టైంలో విత్డ్రా చేసి ఖర్చు చేసే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది అదే పని చేస్తూ ఉంటారన్నమాట. సో అందుకని మిగిలిన వ్యూవర్స్ కూడా మీ మెంటల్ అకౌంటింగ్ ఏదైతే ఉన్నదో అంటే ఈచ్ గోల్కి సపరేట్గా మీరు ఈ ఫండ్స్ కానీ ఈ స్టాక్స్ కానీ ఆ గోల్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఉంచినట్టయితే లాంగ్ టర్మ్కి ఉంచగలుగుతారు అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ రైట్. నో కమింగ్ టు మైనర్ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంకి వచ్చేసరికి, మీరు ఈ డీమ్యాట్ అకౌంట్లో ఒకవేళ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఫండ్స్లో ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ పెద్ద డిఫరెన్స్ అది కొంచెం డిఫరెన్స్ మాత్రం వస్తుంది. ఒకవేళ ఫండ్స్ అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా మీరు అలాగే ఫండ్స్లో కంటిన్యూ చేయొచ్చు. బట్
స్టాక్స్ పరంగా మీరు మైనర్ డిమాట్ అకౌంట్లో స్టాక్స్ కొంటున్నట్టయితే మాత్రం ఇట్స్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే మైనర్ డిమాట్ అకౌంట్లో మీరు స్టాక్స్ కొనొచ్చు, కానీ అమ్మాలంటే మాత్రం మీరు అమ్మలేరు. ఆ స్టాక్స్ని మళ్ళీ మీ డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి మీరు అమ్మాల్సి వస్తుంది. నౌ డైరెక్ట్ స్టాక్స్ పరంగా వి నో సడన్గా ఏదైనా నెగిటివ్స్ రావచ్చు, అండ్ ఇండస్ట్రీ డైనమిక్స్ మారచ్చు, కంపెనీ ఎంత మంచిదైనా అవ్వచ్చు, వేరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటి టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఎలాంటి హర్డిల్స్ ఉన్నాయనుకోండి, దాని ఇట్స్ ఏ ప్రాబ్లం కదా. సో అందు గురించి ఎవరైనా కూడా పిల్లల పేరు మీద మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే నా సజెషన్ ఏంటంటే అలా మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా మీ పేరు మీదే వేరే బ్రోకర్స్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. నా మాధవీలత గారి విషయంకి వచ్చారు, మీకు 2 పిల్లలు కాబట్టి 2 డిఫరెంట్ బ్రోకర్స్ దగ్గర మీ పేరు మీదే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయికి అని చెప్పి అనుకోండి, వాటిలో అక్యుములేట్ చేసుకోండి. ఒకవేళ కంపెనీస్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీలోకి మూవ్ అవ్వడానికి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అందు గురించి నేను సజెస్ట్ చేస్తాను. మైనర్ డిమాట్ అకౌంట్లోని ఉన్న బిగ్గెస్ట్ క్యాచ్ ఇది. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నో, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ డూ దట్. మన వ్యూవర్ పంపించిన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సెంటెమ్ క్యాపిటల్కి ఫైనాన్షియల్ 25కి బ్యాంకింగ్ లైసెన్స్ వస్తుందని చెప్పి అంటున్నారు. ప్రెసెంట్ బ్యాంక్ ఆఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్, మేనేజ్మెంట్ ఈజ్ స్ట్రాంగ్, వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ కంపెనీ సాగర్? ఓకే అండ్ సి ఫస్ట్ థింగ్, బ్యాంకింగ్ లైసెన్స్ వస్తుంది రాదు ఇవన్నీ రెగ్యులేటరీ థింగ్స్ కాబట్టి వాటిని మనం యాంటిసిపేట్ చేయలేం. మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అన్నారు కదా, ఇక్కడ నాకు కాంట్రా వ్యూ ఉన్నది. సెంటమ్ ఇట్స్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలోని చాలా సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, రెస్పెక్టెడ్ కంపెనీ అన్నమాట. కానీ వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా దే హ్యావ్ నాట్ డన్ సిగ్నిఫికెంట్ గ్రోత్. మీకు ప్రతిసారి బుల్ మార్కెట్లో ఏంటంటే ఆటోమేటిక్గా బ్రోకింగ్ బిజినెస్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్లో నెంబర్స్ గ్రో అవుతాయి కాబట్టి రెవెన్యూస్ గ్రో అవుతాయి, బాటమ్ లైన్ గ్రో అవుతుంది, దాంతో స్టాక్ ప్రైస్లు గ్రో అవుతాయి. మళ్ళీ సైకిల్ రివర్స్ అయినప్పుడు రివర్స్ సినారియో కనబడుతుంది. వీళ్ళు మిగిలిన పియర్స్తో కంపేర్ చేసినట్టయితే మనకి సేమ్ సెగ్మెంట్లో ఆపరేట్ చేసిన కంపెనీస్తో కంపేర్ చేస్తే పెద్దగా ఏం చేసింది లేదు. అంటే కొత్త కంపెనీ కాదు కదా, ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ కంపెనీ. ఓన్లీ స్పెషల్ ఏంటంటే వీళ్ళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే మీరు రాశారు, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్ నెంబర్స్ యాక్చువల్లీ చాలా బాగా పోస్ట్ చేసేసరికి మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అయింది. దట్టు మనకి 30 to 40 రూపీస్, అదే 100 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్లో ఏదైనా సడన్గా గ్రోత్ కనపడింది అనుకోండి, ఓవరాల్గా రీటైల్ స్పేస్లోని చాలా నాయిస్ అయితే వినబడుతుంటుంది. కానీ మేనేజ్మెంట్ ఒక హిస్టరీని మనం చదవడం చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ అగ్రెసివ్గా షేర్ హోల్డర్ వెల్త్ క్రియేట్ చేసిందా అంటే యాజ్ ఏ బిజినెస్ పరంగా అంటే మీరు ఒకవేళ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉంటే మీకు అర్థమైపోద్ది. సెంటమ్ ఎప్పుడు అంత అగ్రెషన్ చూపించినట్టుకైతే కనబడింది లేదన్నమాట. సో 2 బిజినెస్లు దే మైట్ డూ వెల్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కరెంట్లీ చూసినట్టయితే ఇన్ఫాక్ట్ అదే పెద్ద బిజినెస్ అయిపోయేటట్టు కనబడుతుంది వాళ్ళ కోర్ బిజినెస్ కన్నా కూడా. 2 బిజినెస్లు కరెంట్ మార్కెట్లో చూసినట్టయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బిజినెస్ అండ్ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ 2 బాగానే చేయొచ్చు, కానీ 2 సిక్లికల్ బిజినెస్లే. సో ఎవరైనా వెరీ వెరీ లాంగ్ టర్మ్కి ఆలోచిస్తున్నట్టయితే కొంచెం సైకిల్ ప్లే చేయడం రాకపోతే ఇరుక్కుపోయే ఆస్కారం ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ మేనేజ్మెంట్ అంత అగ్రెసివ్ మేనేజ్మెంట్ అయితే కాదు. ఓవరాల్గా మేనేజ్మెంట్ రీడింగ్ నా పర్సనల్ అయితే దే వేర్ ఆల్వేస్ బీన్ కన్జర్వేటివ్. ఓన్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బిజినెస్ నెంబర్స్ బాగా వచ్చేసరికి ఈ పాజిటివ్ సెంటిమెంట్ కనబడుతుందని నాకైతే అనిపిస్తుంది. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని సైతాన్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఫ్యాంటాస్టిక్ మూవీ అని అయితే చెప్పను, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. బేసికల్ మాధవన్ ఒక యాక్షన్ గురించి అయితే చూడొచ్చు, చాలా బాగా చేశారు. చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ గారు అడుగుతున్నారు. హై సార్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ మెరే అసెట్ గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ETF fund since October 2023. Now it has been suspended by SEBI. Shall I wait till the fund resumes or exit? Please share your view. సేమ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ రిలేటెడ్గా ఛాలెంజ్ అయితే కంటిన్యూ అవుతుందని రీసెంట్ టైంలో. ప్రీవియస్గా కూడా ఇంటర్నేషనల్ ఫండ్స్ రిలేటెడ్గా ఫ్లోస్ అయితే తీసుకోవడం ఆపేశారు, దాని తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు లిమిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆపేశారు అనమాట. మీరు ఎగ్జిట్ అవ్వాలంటే నన్ను అడిగినట్టయితే వై షుడ్ యూ ఎగ్జిట్ అంటే మీరు ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే ఏ రిలేటెడ్ ఫండ్ కాబట్టి ఫ్యూచర్ లాంగ్ టర్మ్ అని చెప్పి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. అండ్ ఫండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్, అండ్ ఫండ్ అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. సో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఓన్లీ ఫ్లోస్ యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఫ్లోస్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ స్టార్ట్ అడిషనల్లీ ఇన్వెస్టింగ్. సో ఫ్లోస్ ఆపేశారు కదా అని చెప్పి మనం ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదండి. ఫండ్ వైజ్ అయితే ఇట్స్ డూయింగ్ గుడ్. మన నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్ గారు అడుగుతున్నారు. ఆయన I got Popular Vehicles and Services IPO allotment. After that, stock is continuously falling. Should I wait for some time? I can wait for a year or so. Please suggest me whether should I exit from this stock. జగదీష్ గారు నన్ను అడిగినట్టయితే ఎగ్జిట్ అయిపోవడం కన్నా వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ అని నా వ్యూ అండి. ఎందుకంటే ఈ పాపులర్ వెహికల్స్ ఏదైతే ఉన్నదో మారుతి సుజుకి ఒక డీలర్ కదా,
అండ్ కరెంట్లీ చూసినట్టయితే మనకి ఆటో మంచి రివైవల్ అయితే కనబడుతుంది ఆటో సెక్టర్లో. సో మారుతి యొక్క నెంబర్స్లో కూడా యాజ్ ఏ మారుతి కంపెనీ చూసామనుకోండి డీసెంట్ గ్రోతే కనబడుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ డీలర్ నెట్వర్క్లో కూడా డీసెంట్ గ్రోతే కనబడే ఆస్కారం ఉన్నది. వీళ్ళది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బాగానే పర్ఫామ్ చేసింది, కానీ పీవీ సెగ్మెంట్ ఏదైతే అయిపోయిన తర్వాత నెంబర్స్ వచ్చాయో ఆ నెంబర్స్లోనే పెద్దగా గ్రోత్ కనబడకపోయేసరికి మార్కెట్ అయితే డిసప్పాయింట్ అయ్యి మీకు ఆ స్టాక్ ప్రైస్ పరంగా ప్రెషర్ అయితే కనబడుతుంది. మారుతి యొక్క గ్రోత్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళ నెంబర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలన్నది నా వ్యూ. లెట్స్ సీ నెక్స్ట్ 1.5 yearలో ఆ నెంబర్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అనుకోండి, దెన్ యూ షుడ్ గెట్ బ్యాక్ యువర్ మనీ. అండ్ ఇన్ఫాక్ట్ గ్రోత్ బాగానే డెలివర్ చేస్తే అక్కడ నుంచి ఒకవేళ మారుతి కొత్త మోడల్స్ అయినా లాంచ్ చేసి అవి హిట్ అయ్యి గ్రోత్ బాగా డెలివర్ చేశారనుకోండి, యూ షుడ్ మేక్ లిటిల్ మోర్ మనీ యాజ్ వెల్. సో లాస్ట్లో ఎగ్జిట్ అయ్యేదానికన్నా వెయిట్ చేయడం బెటర్ అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ V2 కిడ్స్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హై సార్, నేను హౌస్ వైఫ్ని. మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను నా హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేద్దాం అనుకున్నాం, మ్యూచువల్ ఫండ్లో లంసమ్ అమౌంట్ పెడదాం అనుకున్నాం. ఎంఎఫ్లో మనీ ఎప్పుడైనా జీరో అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ అప్రిషియేట్ యూ అండి. రిస్క్ రిలేటెడ్గా ప్రొటెక్షన్ గురించి ఆలోచించారు అండ్ దాని రిలేటెడ్గా యాక్షన్ తీసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నౌ కమింగ్ టు మీ రిటైర్మెంట్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి కరెంట్ మార్కెట్ కండిషన్లోని లంసమ్ ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఎస్ఐపి ఆర్ ఎస్టీపీ రూట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మార్కెట్ ఎలక్షన్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఉన్నాయి, మార్కెట్ వాలటాలిటీ. అండ్ అలాగే ఎలక్షన్ తర్వాత బడ్జెట్ వస్తుంది అండ్ అగైన్ ఆ టైంలో కూడా మనకి వాలటాలిటీ ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి టైంలో లంసమ్ మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటా. సో లంసమ్ ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా ఎస్ఐపి ఎస్టీపీ రూట్లో ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంటే రిటర్న్ పరంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పర్ఫామ్ చేసిన కేటగిరీలు చూసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి పనులు చేయొద్దు. సో మీకు అన్ని హై రిస్కీ కేటగిరీసే మీకు టాప్ కేటగిరీస్లో కనబడుతుంటాయి అన్నమాట. స్మాల్ క్యాప్ కానీ లేకపోతే ఇన్ఫ్రా ఇలాంటివి కనబడతాయి. వాటిలో వచ్చే వాలటాలిటీని మీరు అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ని ఇండెక్స్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు మార్కెట్లో ఉండే వాలటాలిటీ అర్థమవుతుంది అనుకోండి, దాన్ని బట్టి మీరు రిస్క్ అప్డేట్ పెరుగుతున్న కొద్దీ మీరు ఈవెన్ ఫండ్స్ కూడా రిస్కేర్ ఫండ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాట్ వుడ్ బి ఐడియల్ రాదర్ దెన్ స్ట్రైట్ అవే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి అయితే ఇన్వెస్ట్ చేయదు. ఇండెక్స్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి, ఎస్ఐపి ఎస్టీపీ రూట్లో వెళ్ళండి, లంసమ్ కూడా వద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ అభి అడుగుతున్నారు. మై క్వశ్చన్ ఇస్ ఐఎమ్ హోల్డింగ్ 5 మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మల్టీ అసెట్, హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50, ఐసిఐసిఐ లాజిస్టిక్స్ అండ్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్. ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ 3.3K in each of these funds and I'm also doing 10% step up every year. Very good. Now I'm thinking to add a NFO, HDFC Manufacturing Fund, for another 3.3K and step up as well. Is it good to invest or not? Please let me know. And also I'm coming back to equity markets after 7 years by learning fundamentals from your channel. Oh, I'm happy that you are back in equities అండి. అండ్ దట్టు నేర్చుకుని వచ్చానంటున్నారు కాబట్టి ఇంకా చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది. కాకపోతే ఒకటి మీ క్వశ్చన్ ఫండ్ రిలేటెడ్గా ఆన్సర్ చేస్తాను. అండ్ చాలామంది వ్యూవర్స్ కూడా ఫండ్ రిలేటెడ్గా అడుగుతున్నారు. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత హెచ్డిఎఫ్సి మీద మీకు ప్రేమ? ఎందుకంటే పోర్ట్ఫోలియో మొత్తం హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఐసిఐసిఐ లాజిస్టిక్స్ తప్పించి మిగిలినన్ని హెచ్డిఎఫ్సి ఫండ్సే ఉన్నాయి. ఒక ఏఎంసీని అంతగా ప్రేమించడం కరెక్ట్ కాదండి. మల్టిపుల్ ఏఎంసీస్లోనే మనం ఎలోకేట్ చేయడం ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. అండ్ ఇంకోటి వెరీ వెరీ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, ఎక్సెప్ట్ నిఫ్టీ 50 ఫండ్ తప్పించి మిగిలిన పోర్ట్ఫోలియో మొత్తం కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నది. సో మీరు వాలటాలిటీకి ఓకే అనే అనుకున్నాను. ఎందుకంటే 7 years ఈక్విటీ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ బేర్ సినారీస్ ఏమైనా వచ్చి బాగా కరెక్ట్ అయ్యి పేషెన్స్ టెస్ట్ చేసే సినారీస్ ఉన్నట్టయితే ఈ పోర్ట్ఫోలియో అయితే డెఫినెట్లీ పేషెన్స్ టెస్ట్ చేసే ఆస్కారం ఉన్నది. అట్ ద సేమ్ టైం బుల్ మార్కెట్లో రిటర్న్ కూడా అలాగే ఇచ్చే ఆస్కారం కూడా ఉన్నది. సో యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్, ఎస్ డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ షుడ్ డూ వెల్. ఎందుకంటే క్లియర్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అయితే ఇండియాలో కనబడుతుంది. అండ్ ఐటీ రిలేటెడ్గా 2020 టైంలో మనం ఏదైతే ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో చూసాం, సిమిలర్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లో అయితే మనకి ఇండియాలో కనబడుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం రైట్ థాటే. కాకపోతే అగైన్ ఇన్ని హెచ్డిఎఫ్సీలు ఉంచుకుని ఇంకొక హెచ్డిఎఫ్సీ ఎందుకు? అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేనైతే పర్సనలీ ఎన్ఎఫ్ఓస్కి అయితే అంత పెద్ద ఫ్యాన్ కాదు. నేను ఎన్ఎఫ్ఓస్ కన్నా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఆ పోర్ట్ఫోలియోస్ చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మనకి ట్రాక్ రికార్డ్ ఉన్నదనుకోండి, దెన్ ఆ ట్రాక్ రికార్డ్ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను.
ఆల్రెడీ మనకి ఫండ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కేటగిరీలోని. మీకు ఐసీసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఉన్నది, ఆల్మోస్ట్ 4 years ప్లస్ ట్రాక్ రికార్డ్ ఉన్నది. అండ్ ఫండ్ ఈస్ డూయింగ్ గుడ్. క్వాంట్ రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ మీకు పోర్ట్ఫోలియో బయట ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది. అండ్ ఫండ్ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ కోటక్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా మీకు అవుట్ అయిపోయి ఉన్నది. సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఈ థీమ్లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు, మీ కేసులో అయితే మాత్రం ఇంకొక హెచ్డిఎఫ్సి కన్నా కూడా వేరే ఏమ్స్ యాడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ రైట్. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఎన్ఎఫ్ఓస్ కన్నా కూడా పర్సనల్ నేను ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే వాటిని ఒకసారి చూడండి. వాటి పోర్ట్ఫోలియోస్ అవి మీకు బయటకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కాబట్టి అవి చూసి మీకు ఆ పోర్ట్ఫోలియో కంఫర్టబుల్ అనిపిస్తే ఇన్వెస్ట్ ఇన్ సచ్ పోర్ట్ఫోలియోస్. బట్ ఎస్, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ షుడ్ డూ వెల్ ఇన్ లాంగ్ టర్మ్ ఫ్రమ్ హియర్. మా నెక్స్ట్ క్వశ్చన్ సుదీప్ అడుగుతున్నారు. సార్, ఐ రిమెంబర్ సీయింగ్ రుచి సోయా బీయింగ్ బాట్ బై పతాంజలి అండ్ ద స్టాక్ రైజన్ ఫ్రమ్ penny to what it is today. I see 2 penny stocks, Bharatronix and Ujas Energy, where promoters have bought the company stock with current holding at above 90%. Can you share your opinion on such large accumulations, please? And also, Bharatronix is a Hyderabad-based company. If you can shed some light on this company, it would be great. Okay. ఫస్ట్ థింగ్ సుదీప్ గారు, మీరు ఓకే కంపెనీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఏదైతే ఈ ట్రాకింగ్ చేస్తున్నారో దిస్ ఈజ్ రియలీ గుడ్ అన్నమాట. కాకపోతే కొంచెం రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ స్ట్రాటజీ యాక్చువల్లీ వర్కౌట్ అయినప్పుడు మాత్రం యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ నేను పర్సనలీ చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే చూస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏవైతే నైట్ టైం కూర్చుని ఏవైతే కంపెనీస్ ఇలాంటి ఎక్విజిషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి వాటిని ట్రాక్ చేస్తుంటారు. అండ్ ఎంతవరకు ట్రాక్ చేస్తారంటే ఆ ఎక్వైర్ చేసినవి ఇండివిజువల్ పేర్లు రావు, చాలా కేసులో కంపెనీ పేర్లు వస్తుంటాయి. ఆ కంపెనీ పేరు వచ్చినప్పుడు దాని డైరెక్టర్స్ ఎవరు అండ్ ఇన్ఫాక్ట్ అడ్రస్ లెవెల్ ఇవన్నిటిలో కూడా ట్రాక్ చేసి దాన్ని బట్టి లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుంటే బీభత్సంగా పెరిగిన తర్వాత మళ్ళీ పడిపోతాయి. కొన్న వాళ్ళు యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ ప్రమోటర్స్, ఆల్రెడీ మార్కెట్లో రెప్యుటేషన్ ఇవన్నీ బాగున్నాయి, ఈ బిజినెస్ ని బెటర్ చేయగలరని చెప్పి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అలాంటప్పుడు ఆ స్టాక్స్ అన్ని బాగా పెరుగుతాయి అన్నమాట. సో వీ షుడ్ ఫైండ్ అవుట్ హూ ఈస్ బయింగ్ దట్ కంపెనీ. సో దాని రిలేటెడ్ గా కొంచెం ఎక్కువగా డీప్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేసి ఒకవేళ బై చేస్తున్న వాళ్ళు స్ట్రాంగ్ ప్రమోటర్స్ అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఈ కంపెనీని రివైవ్ చేస్తారు. కాబట్టి ఈ కంపెనీ యొక్క స్టాక్స్ పెన్నీ స్టాక్స్ నుంచి 3 digits 4 digits కూడా వెళ్ళిపోయినవి చాలానే ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రాటజీ డెఫినెట్లీ మనీ ఇస్తుంది, కాకపోతే కొన్నిసార్లు పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వదు, కొన్నిసార్లు ఏంటంటే అక్కడ నుంచి 50-60% పడిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. మీరు ఆ 2 కంపెనీస్ గురించి అడిగారు. నేను ఈ షో రికార్డ్ చేసే ముందు 2 కంపెనీస్ రిలేటెడ్ వెబ్సైట్స్ అవి ఓపెన్ చేసి చూసాను. కొంచెం నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ దొరికింది, దాన్ని బట్టి నేను నా ఒపీనియన్ షేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొంచెం డీప్గా ఏమన్నా నాకు అర్థమైతే షేర్ చేయగలను. ఎందుకంటే ఆ రెండింటిని ఎక్వైర్ చేసింది ప్రైవేట్ కంపెనీస్ అన్నమాట. ఏమైనా లిస్టెడ్ కంపెనీస్ ప్రమోటర్స్ ఎవరైనా ఎక్వైర్ చేశారనుకోండి, అప్పుడు మనకి వాళ్ళ గురించి క్లారిటీ ఉంటుంది కాబట్టి కామెంట్ చేయగలం. బట్ ప్రైవేట్ కంపెనీస్ ప్రమోటర్స్ ఎక్వైర్ చేసినప్పుడు అంత పెద్దగా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఏం కామెంట్ చేయలేకపోతున్నాను. కానీ మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ అయితే మాత్రం ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్ట్రాటజీ. ఎవరైనా మిగిలిన వ్యూవర్స్ కూడా ట్రై చేయండి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇది ప్రాసెస్ టైం తీసుకున్నా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు అయితే నేను చాలా మంది చూసాను. ఇన్ఫాక్ట్ నార్మల్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే డెలివర్ చేస్తే దానికన్నా సబ్స్టాన్షియల్ రిటర్న్ జనరేట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యూజర్ తన పేరు మెన్షన్ చేయలేదు. సార్, టైటన్ స్టాక్ ఈరోజు 250 rupees పడింది. కెన్ వి బై సచ్ స్టాక్స్ ఇన్ దిస్ డిప్ ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ సమ్ టైమ్? వాట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అండ్ టైమ్ టు ఎంటర్ ది స్టాక్? అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ హోల్డింగ్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైటన్ లాంటి కంపెనీస్ దే ఆర్ రియలీ గుడ్ కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్. కాకపోతే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కొన్న తర్వాత నెక్స్ట్ 1 year 1.5 yearలోనే ఏమైనా మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాగా పర్ఫార్మెన్స్ ఉంటుందంటే అలాంటివి ఉండకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ లోని ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే తనిష్క్ కానీ లేకపోతే వాళ్ళ రిస్ట్ వాచెస్ సెగ్మెంట్ కానీ ఐవేర్ సెగ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. అండ్ రీసెంట్ రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ కామెంట్స్ బట్టి చూసినట్టయితే నెక్స్ట్ క్వార్టర్లో కూడా కొంచెం ఈ ప్రెషర్ కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ ఆల్రెడీ మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ కాంపిటీషన్ ఇంటెన్సిటీ పెరుగుతుందని, ఇవన్నీ కాంపిటీషన్ ఇంటెన్సిటీ యాక్చువల్లీ టైటన్కి ఎప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడే కాదు. కానీ దే వర్ గ్రోయింగ్ రియలీ గుడ్. ఎప్పటికప్పుడు వాళ్ళ స్ట్రాటజీలు మూవ్ చేసుకుంటూ అండ్ అలా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఫ్రేగ్రెన్సెస్ సెగ్మెంట్లో కూడా అసలు నోబడీ ఎక్స్పెక్టెడ్ ఆ టైంలో వీళ్ళు ఫ్రేగ్రెన్సెస్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. కానీ స్టాక్స్ బాగా ప్రెషర్ చూసాయి. కానీ చూడండి, దే హ్యావ్ బిల్డ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ దేర్. గుడ్ మేనేజ్మెంట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ లోని వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా కంపెనీని గ్రో చేసుకుంటూ వెళ్తుంటారు వేరే స్ట్రాటజీస్ ద్వారా. సో టైటన్ ఈజ్ వన్ సచ్ కంపెనీ. కాకపోతే
ఇలాంటి కంపెనీస్ నుంచి మీరు స్మాల్ క్యాప్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. అండ్ అలాగే 3-4 years టైం లైన్లో ఆలోచిస్తున్నా కూడా తక్కువ టైం ఫ్రేమ్ అనమాట. వేరే లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్కి మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, నాకు మంచి క్వాలిటీ కంపెనీస్ పోర్ట్ఫోలియో ఉండాలని ఆలోచిస్తే మాత్రం ఇలాంటి కంపెనీస్లో ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కూడా మనకి హిస్టరీ ఏం చెప్తుంది అంటే కరెక్షన్స్ వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అంత స్ట్రాంగ్ బిజినెస్లు కాబట్టి. సో బౌన్స్ బ్యాక్ కాదు, ఇన్ఫాక్ట్ షేర్ హోల్డర్స్కి మంచి రిటర్న్ కూడా డెలివర్ చేస్తాయి. సో మీరు మిమ్మల్ని కొంచెం అసెస్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకొని ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కంపెనీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియో లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.